వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వరకు పాఠశాలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అద్దంకి ప్రభుత్వ వైద్యశాల దంత వైద్య నిపుణులు డాక్టర్ మెర్సీ జోసెఫ్ తెలియజేశారు. ఇప్పటి వరకు అనేక పాఠశాలలో విద్యార్థులకు దంత సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది ఆమె తెలిపారు. స్వీట్లు, శీతల పానీయాలు, మద్యం, పొగాకు, గుట్కా, పాన్ మసాలా మొదలగు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆమె తెలిపారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో స్కానింగ్, ఎక్స్రే పరికరాలు అందుబాటులో ఉన్నాయని, అందరూ ఈ విషయాన్ని గుర్తించి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బును వృధా చేసుకోకుండా ప్రభుత్వ వైద్యశాలలో అందించే సేవలు, మందులు వినియోగించుకొని మీ సమస్యలను పరిష్కరించుకోవాలని డాక్టర్ మెర్సీ జోసెఫ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరల్డ్ ఓరల్ హెల్త్ డే ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మార్చి 20 తారీఖు నుంచి ఏప్రిల్ 20 తారీఖు వరకు స్కూళ్ళలో అలానే ఏఎన్ఎం ఆశా వాళ్ళకు చక్కని నోటి ఆరోగ్య ఉంచుకోవడానికి పాటించవలసిన నియమాలు, అలానే నోటి సమస్యల గురించి అవగాహన నేను కల్పిస్తూ వచ్చాను. చక్కని నోటి ఆరోగ్యంగా ఉండాలంటే పాటించవలసిన నియమాలు: రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి, అంతేకాకుండా శీతల పానీయాలకి దూరంగా ఉండాలి, తీపి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి, అంతేకాకుండా నోటి సమస్యలు ఏదైనా వస్తే వెంటనే దంత వైద్యుని సంప్రదించాలి. ప్రస్తుత దినాల్లో నోటి క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము. వాటిని అరకట్టాలంటే మద్యానికి అలాగే పొగాకు మనం దూరంగా ఉండాలి. మానని పుండ్లు, మచ్చలు ఎక్కువ కాలంగా ఉంటే దాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్గా మారకుండా మనం అరికట్టవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆధునికమైన విధానంలో తీసే డిజిటల్ ఎక్స్రే అందుబాటులో ఉంది. కాబట్టి ప్రజలు దాన్ని సద్వినియోగించుకోవాలని అంటున్నారు. అద్దంకి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ జరుగుతున్నాయని, కొంతమంది పని కట్టుకొని హిందూ దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీయటానికి అద్దంకిలో షిరిడి సాయిబాబా మందిరం మూసివేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందని, ఇది సత్య దూరమని షిరిడి సాయి సేవా సమితి సెక్రటరీ, రమణ దేవస్థానం అసిస్టెంట్ ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందని, ఇది సత్య దూరమని షిరిడి సాయి సేవా సమితి సెక్రటరీ, రమణ దేవస్థానం అసిస్టెంట్ తమ ఆవేదన మీడియాకు తెలియజేసి, స్వామివారికి ఉచిత సేవ చేస్తూ దేవస్థానానికి ఆదాయం వచ్చినా రాకపోయినా సొంత నిధులు, దాతల సహాయ సహకారాలతో దేవస్థానంలో నిత్యం పూజలు జరుగుతుంటే పని కట్టుకొని ఇటువంటి దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని, పేరుకు దేవస్థాన సభ్యులుగా 44 మంది ఉన్నారు, కానీ ఎవరు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం లేదు. ఇప్పటికైనా అందరూ కలిసి వస్తే అందరి అభిప్రాయాల మేరకు బాధ్యతలు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారం చేసి స్వామివారి ప్రతిష్టను దెబ్బతీయొద్దని వేడుకున్నారు. నమః. హరి ఓం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన అద్దంకి పట్టణంలో చేసినటువంటి శ్రీ 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 షిరిడి సాయిబాబా స్వామివారి మందిరం వద్ద ఈరోజు గురువారం సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటలకు స్వామివారి హారతి, అలానే 6:30 గంటలకు స్వామివారి పంచామృత అభిషేకాలు, అలానే 8 గంటల దగ్గర నుంచి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలానే గ్రామంలో ఉన్నటువంటి భక్తాది మహాశైలందరూ కూడాను ఈ యొక్క శ్రీ షిరిడి సాయిబాబా స్వామివారి దేవస్థానం వద్దకు విచ్చేసి స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వస్తూ ఉన్నారు. కావున అలానే మధ్యాహ్నం నుంచి స్వామివారి హారతి, తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత స్వామివారి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. కావున భక్తులకు విజ్ఞప్తి తెలియజేయడం అనేది. ఓం శ్రీ సాయిరామ్. నేను శ్రీ షిరిడి సాయిబాబా మందిర్లో గుమస్తాగా పనిచేస్తున్నాను.
ఏ రోజు కానీ నిత్య కార్యక్రమాలు నిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గురువారం వందల మంది భక్తులు దేవస్థానానికి వస్తున్నారు. మరి ఎందువల్ల ఇట్లా దుష్ప్రచారాలు చేస్తున్నారు, తాళాలు వేసి చేస్తున్నారని అన్నారు. అదంతా అసత్యం, అవాస్తవం. ప్రతిరోజు స్వామివారికి జరిగే నిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇది మాత్రం వాస్తవం. నమస్కారం. నేను అద్దంకిపట్నంలోని శ్రీ సాయి సేవా సమితికి ఏళ్ళగా సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. గత కోవిడ్ వచ్చిన రోజు నుంచి కూడా మా సభ్యులందరూ ఎవరికి వారు పెద్దవారయ్యి విరమించుకొని రాలేకపోతుంటే ఒక్కనే నేను మొత్తం నాదిగా బాధ్యతగా వహించి చేస్తూ వస్తున్నాను. అయితే ఈరోజు మీ ద్వారా తీసిన ఈ వార్త చాలా చాలా బాధాకరం వేసింది. ఎవరో గుడి సరిగా జరగట్లేదు, తాళం వేశారు, నిర్వహించలేదు అని చెప్పి వార్త అన్నారని చెప్పి తెలిసింది. మరి ఇది యాక్చువల్గా మీరు ఇప్పుడు వచ్చి చూశారు కాబట్టి వాడు ఈరోజు గురువారం వచ్చేపోయే జనాలు దాన్ని బట్టి చూడండి ఎలా ఉంది. ప్రతి నెల అన్నదానం జరుగుతుంది ఊళ్ళో. ఇక్కడ ఈరోజు ప్రతి నెల మొదటి ఆదివారం లేదా రెండో ఆదివారం, ఒకటి వీలు కాబట్టి రెండో ఆదివారం మేము అన్నదానం జరుపుతున్నాము. అవి జరుగుతున్నాయి. ఏ కార్యక్రమం ఆకుండా సవ్యంగానే చేస్తూ ఉన్నాము. మరి ఎందుకని ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఉండటానికి సభ్యులు 42 మంది ఉన్నారు, కానీ అందులో ఒక 10-15 మంది అవుట్ ఆఫ్ అడ్రస్ నాన్ ప్లేస్ లేని పరిస్థితిలో ఉన్నారు. ఉన్న ప్రెసిడెంటు, ఇక జాయింట్ సెక్రటరీ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ స్థాయికి కనీసం దర్శనానికి కూడా రాకుండా ఏదో కుట్ర పడినట్టుగా ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్న రెమ్యూనిటీ గుడికి ఉన్నటువంటి దీన్ని చెడగొడుతున్నారు. మరి వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళ వెనక ఇంకెవరన్నా ఉండి చేయిస్తున్నారా తెలియట్లేదు. కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఇది చాలా దూరం వెళ్ళాల్సిన వాస్తవం. హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్ర బందుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు చూడకపోతే. మరి దీని వెనక ఎవరున్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చేటట్టున్నది. చూస్తున్నారు కదా, బాబా గారిని దర్శనం ఇవాళ ఈరోజు అలంకరణ, గురువారం ప్రత్యేక అలంకరణలో ఉన్నారు. ప్రతిరోజు కూడా యావరేజ్న మనకి గురువారం ముఖ్యం కాబట్టి బాగా 40-50 మంది దర్శనం చేసుకొని వారి యొక్క నీటి పాత్రలు చేసుకుని వాళ్ళ కోరికలు తీసుకుంటూ చేస్తూ ఉన్నారు. అది ఎక్కడ ఆగిందో ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఈ మన పక్కన ఉన్న ప్రభాకర్, ఈయన మా గుమాస్తా, ఆయన కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు ఏ రోజు ఆగింది. నా తరఫుగా నేను చెబుతున్నాను, ఇది కనుక ఇంతటితో ఆగితే పర్వాలేదు, వాళ్ళు వచ్చి వాళ్ళందరితో వాళ్ళు చేసుకుంటే హ్యాండ్ ఓవర్ చేస్తాను, అందరి సభ్యులకి కలిసి చేసుకుందామని నేను చెప్తూనే ఉన్నాను. కానీ ఏ ఒక్కరు కూడా దర్శనానికి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకున్నారో తెలియదు. మరి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ఉద్యోగాలు ఎవరు వాళ్ళు చేసుకుంటూ ఈ అసత్య ప్రచారాలు మాత్రం చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతిగా లేదని వార్నింగ్ ఇస్తున్నాను. మామూలుగా మాటే కాదు, వార్నింగ్ ఇస్తున్నాను. ఇది ఎంత దూరమైనా తీసుకెళ్తానని చెప్తున్నాను. అద్దంకి సామాజిక కేంద్రం సేవలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వహిలా చౌదరి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం 12 గంటల లోపు తమ పనులు ముగించుకొని 4 గంటల తర్వాత బయటకు రావాలి అని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తలకు టోపీ కానీ గొడుగు కానీ ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు తగినంత నీరు లేదా మజ్జిగ, కొబ్బరి బొండా నీళ్లు, నిమ్మరసం ఇటువంటివి దగ్గర ఉంచుకొని శరీరం డీహైడ్రేషన్కి లోన్ కాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఎండ తగలకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి వైద్యుల సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కూడా అంతా కూడా ఎండాకాలం అనేది మొదలైపోయింది. ఎండలు బాగా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎండాకాలం మొదలైన తర్వాత ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మొదటిది ఏంటంటే మరీ అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా మరీ ఎండ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఏమైనా అవసరమైతే తప్ప మరీ అత్యవసరమైతే తప్ప ఎండలోకి బయటకు రాకూడదు. ఒకవేళ అవసరం అయితే కూడా చేతికి అదే తలకి ఏదైనా రుమాలు కర్చీఫ్ కట్టుకొని లేదా టోపీలు పెట్టుకొని లేదంటే గొడుగులు పెట్టుకొని కానీ వెళ్ళాలి. అప్పుడే కొంచెం వడదెబ్బ తగలకుండా ఉంటుంది. దానికి తోడు ఎండల్లో ఏంటంటే డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత తగినన్ని మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, శరీరం అంతా కూడా ఎప్పుడు కూడా నీటి శాతం తగ్గకుండా ఎప్పుడు కూడా వాటర్ అనేది తాగుతూ ఉండాలి. వీలైనంత వరకు కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు, మజ్జిగ అనేది తీసుకుంటూ ఉండాలి. అలాగే మేము ముఖ్యంగా ఏంటంటే గర్భిణీలు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మరీ అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ఎండల్లో బయటికి కూడా వెళ్ళకూడదు. ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో కూడా ఎప్పుడు కూడా కాటన్ బట్టలు, సిల్క్ బట్టలు అలాంటివి వేసుకోకూడదు. కాటన్ బట్టలు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అలాంటివి అనేది బాగా తీసుకోవాలి. లేకపోతే డీహైడ్రేషన్కి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా తగినంత నీరు ఇవ్వాలి. వాళ్ళని కూడా మరీ ముఖ్యంగా ఉంటే తప్ప బయటికి తీసుకురాకూడదు. అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఎవరికైనా కానీ ఏమైనా బయట ఆహారం తినకూడదు. అందరూ కూడా ఇంట్లోనే వండుకున్న ఆహారం అనేది తీసుకోవాలి. బయట అందరూ కూడా ఎక్కువగా తెలియక కూల్ డ్రింకులు తాగుతూ ఉంటారు. కూల్ డ్రింకులు అనేది ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కూల్ డ్రింక్ బదులు మంచిగా ఇంట్లో చేసుకున్న మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ లేదా కొబ్బరి నీళ్ళు కానీ తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఎవరికైనా అత్యవసరంగా ఏమైనా ఇబ్బందులు కలిగితే కనుక ఏ సమయంలోనైనా అర్ధరాత్రి పూట అయినా 24 గంటలు కూడా మన సామాజిక ఆరోగ్య కేంద్రం పనిచేస్తుంది. కాబట్టి ఏమైనా ఇబ్బంది అయితే ఏ టైంలో అయినా హాస్పిటల్కి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ హాస్పిటల్ అంటే భయం వీడండి. ప్రభుత్వ వైద్యశాలలో ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా మంచి అనుభవజ్ఞుడైన వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని, మనకు ఇప్పుడు అందుబాటులో 150 వైద్య పరీక్షలకు సంబంధించిన మెషినరీలు, ఎక్స్రేలు, డిజిటల్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయని అద్దంకి ప్రభుత్వ వైద్యశాల ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్, ల్యాబ్ డిటెక్షన్స్ సురేఖ నాగార్జున తెలియజేశారు. గతంలో ఒక బీపీ, షుగర్ వ్యాధులకే వైద్యం చేసేవారని, కానీ ఇప్పుడు టీబీ, మలేరియా, కిడ్నీ, చర్మ వ్యాధులు తదితర అన్ని వ్యాధులకు వైద్య పరీక్షలకు ల్యాబ్ టెక్నీషియన్స్ అందుబాటులో ఉన్నారని, బయటకు వెళ్ళి వేలకు వేలు డబ్బులు వృధా చేయకుండా ప్రభుత్వ వైద్యశాలలో అందించే సేవలు పొంది ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ టెస్టులు ఇప్పుడు చెప్పిన విధంగా ఏంటంటే బయటకు వెళ్ళే బదులు బయట వేస్ట్ మన డబ్బులు ఏంటంటే కనీసం ఎట్లేదన్నా సిబిపి కానీ, క్రియాటిన్ కానీ, ఎల్ఎఫ్టీ కానీ, ఆర్ఎఫ్టీ కానీ చేసుకోవాలన్నా మినిమం 1500 అవుతుంది. కాబట్టి ఏంటంటే మనం అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు కంప్లీట్గా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారో ఇప్పుడు గవర్నమెంట్లో అలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. దగ్గరగా డాక్టర్స్ అందరూ ఉన్నారు. చిల్డ్రన్ డాక్టర్స్ ఉన్నారు, గైనకాలజీ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు. అలా ఏంటంటే మనకి ఏదైనా చిన్న సమస్య ఉన్నా సరే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళేకన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం వల్ల ఏంటంటే మనం ముఖ్యంగా సర్వీస్ పొందడం అనేది బాగా ఈజీగా ఉంటుంది. డబ్బులు వేస్ట్ కాకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కొన్ని ఫెసిలిటీస్ బాగా అందుబాటులో ఉన్నాయి. దీన్ని తప్పకుండా వినియోగించుకోవాలని అధిక ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
కేఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.